మా ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉందో, ఈ నివేదికని అసెంబ్లీలో చర్చకు పెడతాము. ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కి సంబంధించి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ని కోరడం జరిగింది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విప్ వివేకానంద గారు ఉన్నారు. సార్ చెప్పండి. అంటే స్పీకర్‌ని మీరు కలిసారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అని చెప్పేసి ఏమన్నారు స్పీకర్ గారు? స్పీకర్ గారు మరి ఏదైతే కాళేశ్వరం పైన వేసినటువంటి కమిషన్ ఏదైతే ఉన్నదో పీసీ ఘోష్ కమిషన్ ఆ రిపోర్ట్ అంతా కూడా మరి 60 పేజీలతో బయటపెట్టి రాజకీయ దురుద్దేశాన్ని బయటపెట్టుకున్నారు. వాళ్ళ తీవ్రమైన ఆరోపణలు చేశారు మా పైన. ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు తప్పకుండా మాకు కూడా వివరించాల్సిన అవసరం ఉంటుంది. 600 పేజీల రిపోర్ట్ని దాచిపెట్టుకొని కేవలం 60 పేజీలుగా కుదించి మా పైన బురదలే ప్రయత్నం చేశారు. కాబట్టి దీన్ని కూడా అన్ని కూడా తేటతెల్లం చేయాలి, ప్రతి ఒక్కదానికి సమానం చెప్పాలి. కాబట్టి మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. అదేవిధంగా స్పీకర్ను కోరడం జరిగింది. వారు బీఎస్సీ మీటింగ్లో మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. కాబట్టి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తా ఉన్నాను. రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా మేము అన్నిటికీ కూడా సమానం చెప్పడానికి, వారు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. అంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉందో 665 పేజీల నివేదిక ఉంది. ఆ నివేదిక మొత్తాన్ని కూడా హైకోర్టు పోయిన తర్వాత, హైకోర్టు ముట్టకలేసిన తర్వాత ఇప్పుడు ఈ సభ పెట్టి సభ ద్వారా ఇస్తామని చెప్తున్నారు. వారు ఇప్పటికే ఇవ్వాల్సింది. రేపు ఇస్తారో మరి దాచిపెట్టుకుంటారో అది కూడా తెలియదు. రిపోర్ట్ మీద పెట్టుకుని అది చర్చిస్తూ ఉంటారో తెలియదు. కాబట్టి రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి కమిషన్ తప్ప ఇది నిజంగా వాస్తవాలు తెలియాలనే ఉద్దేశం కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడో అన్ని అనుమతులు పూర్తి అయిపోయి ప్రజల అనుభవంలోకి వచ్చింది. దాని ఫలితాలు ప్రజలు పొందినారు, దాని యొక్క ఫలాలు ప్రజలు పొందినారు, రైతులు దాని సంతోషంగా ఉన్నారు ప్రాజెక్టుతోని. కాబట్టి అలాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఆరోపణలు చేసుకుంటూ ఆ కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగమైనటువంటి అన్నీ కూడా వాడుకుంటారు. అన్ని గ్రావిటీ కినల్స్ వాడుకుంటారు, పంప్ హౌస్లు వాడుకుంటారు, సబ్స్టేషన్లు వాడుకుంటున్నారు, టనల్స్ వాడుకుంటున్నారు, డ్యాములు వాడుకుంటున్నారు. మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అవినీతి 1,00,000 కోట్లు అంటాడు. అంటే ఇదెక్కడ ధర్మం, ఇదెక్కడ న్యాయం? కాబట్టి అన్నీ కూడా తేటతెల్లం చేస్తాం, అన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ వేదికని రాజకీయ ప్రేరేపణ చేయడానికి, రాజకీయంగా మా పైన బురదెల్లడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వాస్తవాలు తెలియడం కాదు. కాబట్టి మాకు కూడా వాస్తవాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ స్పీకర్ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. కాళేశ్వరానికి సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఆ వాస్తవాలన్నీ ప్రజలకు చెప్పాలని చెప్పేసి మేము ఈ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక పెడుతున్నామని చెప్పేసి సీఎం గాని అది మంత్రులు చెప్తున్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి అంటే 665 పేజీల రిపోర్ట్ ఇచ్చి నెల రోజులు అయితే ఎందుకు బయట పెట్టలేదు? కేవలం 65 పేజీలుగా కుదించేసి మా పైన ఆరోపణలు చేసడానికి కేవలం అది కూడా కొన్ని పత్రికలకే చెప్పి రాపించుకోవడం ఎంతవరకు సమంజసం? మరి ఇది మేము హైకోర్టు వెళ్ళిన తర్వాత హైకోర్టులో ప్రభుత్వం ఏం సమానం చెప్పింది, మీ ఎక్కడ రిపోర్ట్ బయటపెట్టలేదని చెప్పింది. 60 పేజీల రిపోర్ట్ కూడా వాపసు తీసుకున్నది. అంటే దీని వెనకాల ఉద్దేశం ఏంది అర్థమవుతుంది? ఇంత దిగజాడు రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. కాబట్టి హైకోర్టులో ఇప్పటికే ముట్టకాయలు పడ్డాయి. కాబట్టి ఈరోజు అసెంబ్లీ వేదిక పెట్టి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఇది కూడా పెట్టే ఆలోచన వారికి లేకుండే. ఎందుకంటే వాస్తవాలే కదా, వక్రీకరించలేరు కదా. అన్ని సందర్భాల్లో అందరినీ మోసం చేయలేరు, కొన్ని సందర్భాల్లో కొందరిని మోసం చేయగలుగుతాం, అందరినీ అన్నిసార్లు మోసం చేయలేం కదా. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయి కూడా అర్థమవుతుంది. కాబట్టి రాజకీయంగా మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క అసెంబ్లీ వేదిక పైన మా గొంతు నొక్కడానికి, మాకు మైక్ ఇవ్వకుండా వారే ఏకతాటిపై మాట్లాడి మా పైన ఆరోపణలు చేసి బురదెల్లే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మాకు కూడా అవకాశం ఇవ్వాలి. మాకు కూడా మీ ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే మాకు ఇవ్వండి, మైక్ కట్ చేయకుండా మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వండి. అన్నీ కూడా తేటతెల్లం అవుతాయి కదా. ఎందుకు ఈ యొక్క దాగుడు ముద్దలు ఎందుకు, దొంగలాట ఎందుకు, రిపోర్ట్ తెచ్చుకుని దాచిపెట్టుడు ఎందుకు? బయటపెట్టి దమ్ముంటే ఇప్పటికే పెట్టాల్సింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నిజంగా కూడా దాంట్లో నువ్వు చేసే ఒక వాదనలో పస ఉంటే ఎందుకు బయట పెట్టలేదు ఇప్పుడు రిపోర్ట్ అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి రేపైనా బయటపెట్టిన తర్వాత మాకు అసెంబ్లీ మా వేదిక పైన మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన నివేదిక ఏదైతుందో దాని మీద అసెంబ్లీలో చర్చ పెడుతున్నాం. దీంట్లో ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. కేసీఆర్ గారు రేపు వచ్చే అవకాశం ఉందంటారా? మీకు కావాల్సింది మీ యొక్క ప్రశ్నలకి, మీ యొక్క ఆరోపణలకు సమాధానాలు కావాలి, క్లారిఫికేషన్ కావాలి. మా పార్టీ తరఫున ఇస్తాం మీకు. తప్పకుండా మీ కేసీఆర్ గారి స్టేచర్కి, ఇక్కడున్న ముఖ్యమంత్రి స్టేచర్కి రావాల్సిన లేదు. వారు దిగజార రాజకీయాలకి, వారి యొక్క చెత్త రాజకీయాలకి, వారి చావు భాషకి వారు చూసాం కదా ఏ రకమైన భాష వాడుతూ ఉన్నారు. నేను
వరద బాధితులను ఆదుకుంటానికి పోయి ఎక్కడ కూడా దిగజాడు రాజకీయాలు బురద రాజకీయాలు చేస్తున్నాడు. అదే అలాంటి పరిస్థితి ముఖ్యమంత్రికి అలాంటి మనోభావం అలాంటి ఆలోచన ఉన్నప్పుడు అలాంటి వారి దగ్గర వచ్చాల్సిన అవసరం ఉండదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను వ్యక్తిగతంగా. ప్రతిపక్ష నేతగా కంపల్సరీ అసెంబ్లీలో ఇంత చర్చ జరుగుతుంది కాబట్టి ఆయన రావాలి అని చెప్పేసి మేము ఉన్నాం కదా, బాధ్యత గల గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి అపారమైన అనుభవం ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. మా శాసనసభ్యులు కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, జగదీష్ అన్న గారు ఉన్నారు, మా సబితాక చాలామంది మంత్రులు ఉన్నారు. మేము అందరం ఉన్నాం. మాకు సమానం చెప్తే సరిపోతుంది, వీళ్ళు అంతా కేసీఆర్ అంత అవసరం మీకు లేదని చెప్పేసి అనుకుంటా ఉన్నా. మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం నివేదికకు సంబంధించి రేపు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు మా గొంతు నొక్కకుండా మాకు మైక్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుపుతుంది. ఈ చర్చలో మాకు సమాధానం చెప్తే సరిపోతుంది, కేసీఆర్ సభకు రావాల్సిన అవసరం లేదంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఆనంద్తో రామ్ నరేష్, మహా న్యూస్, అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి.